నమస్తే, వెల్కమ్ టు వైకే డైరీస్. ఏమైనా కోరుకొమ్ము ఒక్క నీ పతి ప్రాణంబు తప్ప అని పదే పదే యముడు చెప్పినా మొండిగట్టంలా వెంటబడి పతి ప్రాణాలు దక్కించుకుంది సతీ సావిత్రి. అలాంటి సతీ సావిత్రి మరొకరు మనకు కనపడ్డారు. ఇంకొకరైతే ఆ అవమాన భారానికి కుంగిపోయి గడప దాటేవారు కాదు. కన్నీటిని దిగమింగుకుంటూ నోట మాట కూడా వచ్చేది కాదు. ఏం చేయాలో దిక్కు తోచక బేలచూపులు చూసేవారు. కానీ ఆమె అలా చేయలేదు. తన భర్త తప్పు చేయడనే ఆ ఒక్క కాన్ఫిడెన్స్ ఆమెలో తెగింపును, ధైర్యాన్ని పెంచేసింది. తన కుటుంబానికి పెద్ద తానే ఇప్పుడు అనే ఆలోచన ఆమెలోని లీడర్ను తట్టి లేపింది. కెమెరాలన్నీ చుట్టుముట్టినా సరే, మైకులని ప్రశ్నలను సంధించినా సరే ఏ మాత్రం తడబడకుండా సూటిగా కెమెరాల వైపే చూస్తూ మాట్లాడింది. అన్నిటికీ సమాధానాలు ఇచ్చింది. చివరకు ఆమె వేసిన ప్రశ్నలకు అక్కడ ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. భరించేవాడు భర్త. కానీ ఆ క్షణంలో ఆమె ఆ బాధ్యత స్వీకరించింది, అడుగు ముందుకేసింది. ఆమె సుమలత, మన నేటి సతీ సుమలత. స్వయంగా కొరియోగ్రాఫర్, మరో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలాంటి జానీ ఓ కేసులో ఇరుక్కున్నాడు. అందరిలా భయపడకుండా ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొంది. కొండంత అండగా భర్తకు తోడు నీడగా నిలబడింది. ఇంటి మనిషి తనతోనే తన వెన్నంటే ఉందంటే బ్రహ్మాండాన్నైనా బద్దలు కొట్టచ్చు. జానీ మాస్టర్ అదే చేశారు. చికిరి చికిరి పాటతో సూపర్ కంబ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు సుమలత తనలోని లీడర్కు న్యాయం చేసింది. కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా గెలిచింది. ఎంతమంది ఎదురొచ్చినా, ఎన్ని అడ్డంకులు కలిగించినా సరే తన విజయాన్ని ఆపలేకపోయారు. సక్సెస్తో హైలో ఉన్న జానీ మాస్టర్కు మరో బూస్టప్ దొరికినట్లయింది. ఈరోజే ప్రమాణ స్వీకారం కూడా పూర్తి చేసుకున్న సుమలత గారు మరి కాసేపట్లో మనతో పాటు వైకేనిస్తో మాట్లాడినారు. ఈలోగా మనతో పాటు ఆర్జే శేఖర్ భాష గారు, మెన్స్ రైట్స్ యాక్టివిస్ట్ మనతో పాటు ఉన్నారు. ఈయన కూడా చాలా వాటికి సపోర్ట్ చేస్తుంటారు. ప్రజెంట్ ఎక్కడ సమస్యన తను ముందుంటారు. శేఖర్ భాషతో మాట్లాడదాం, ఈ అంశం గురించి తనతో చర్చిద్దాం. హాయ్ శేఖర్ భాష బాయ్, హౌ ఆర్ యూ? హాయ్ శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ బ్రదర్, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చెప్పిందంతా విన్నారు. సుమలత గారి గురించి మీరేం చెప్తారు? చాలా చాలా పర్ఫెక్ట్ మాట చెప్పారు. ఇవాళ రేపట్లో కొంత డౌట్ వస్తేనే, లేకపోతే ఏదో రకంగా తప్పుడు కేసులు పెట్టి భర్త దగ్గర నుంచి ఆస్తి గుంజాలి అని చెప్పి చూసే మహిళలు, లేకపోతే అతన్ని కచ్చి తీర్చుకుందాం అనుకున్న మహిళలు, అలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు అసలు నిజంగా ఈవిడ దేవతలానే కనిపిస్తుంది. అంటే సరే, అక్కడ ఏదో జరిగింది, కానీ తన భర్తని కాపాడుకోవడం కోసం తను పోరాడిన తీరు నిజంగా అద్భుతం. ఇద్దరు పిల్లల తల్లి భర్తని సడన్ గా తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తే దాదాపు 40 రోజులు లేనిపోని కేసులన్నీ ఆయన మీద ఆపాదించి ఆయన్ని నేషనల్ అవార్డు కూడా దూరం చేస్తే, చాలా మంది తెలుసో తెలియకో, ఏమి తెలియని వాళ్ళు కూడా పడింది కదా కేసు అంటే నిజంగానే చేసుంటాడు అనే టైప్ లో మాట్లాడేసే మనుషులు, ఇవన్నీ కూడా ఛేదించుకొని ఫైనల్ గా ఇవాళ మబ్బులు విడిన చంద్రుడిలాగా ఆయన మచ్చ తొలగిపోయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం నిజంగా చెప్పాలంటే మీడియా వాళ్ళం కావచ్చు, లేకపోతే అనలిస్ట్ కావచ్చు, మనం కూడా థర్డ్ పార్టీ. నిజంగా ఏం జరిగింది అనేది అక్కడ డాన్సర్స్ అసోసియేషన్ లో వాళ్ళకి, అలాగే జానీ మాస్టర్ కి, వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ తెలుసుంటుంది. సో ఇవాళ కోర్టుకి చాలా మంది సాక్షులు భయపడి రాకపోవచ్చు, ఆర్ఎల్స్ అంతెందుకు అక్కడ వాష్ కండక్ట్ చేశారు జానీ మాస్టర్ మీద. అప్పుడే చాలా మంది డాన్సర్స్ కి నోటీసులు వెళ్ళాయి, ఎవరన్నా సరే నోరు తెరిస్తే ఈ కేసు గురించి మీకు మెంబర్షిప్ క్యాన్సిల్ చేస్తామని అన్అఫిషియల్ గా ఎన్నో వార్నింగ్. ఇటువంటివన్నీ ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా ఆయన తరపున నిలబడి నిజం మాట్లాడడానికి భయపడిన సిచ్యువేషన్ లో వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఆయుధం ఓటు, దాని ద్వారా ఇవాళ ఆయన నిర్దోషిత్వాన్ని వాళ్ళు బయట పెట్టారని చెప్పచ్చు. దిస్ ఇస్ అన్ అబ్సల్యూట్ విక్టరీ. నాట్ జస్ట్ ఆవిడ డాన్సర్స్ అసోసియేషన్ లో గెలవడం అనేది ఒక విక్టరీ అని మాత్రమే చూడడం కాదు, మనం చూడాల్సింది ఇంకో కోణం. అంటే నిజంగానే ఒక మనిషి మీద ఇంత దారుణమైన పోక్సో ఆరోపణలు ఉంటే ఆ మనిషి నిజంగా గెలవగలరు, లేకపోతే ఆయన భార్యని నిల్చోబెడితే ఆవిడని గెలిపిస్తారా ఎవరన్నా? అంటే మనకన్నా, మీకన్నా, నాకన్నా ఎక్కువ తెలిసింది ఆ డాన్సర్స్ అసోసియేషన్ లో వాళ్ళకి. ఇది ఏది నిజం కాదని తెలిసి ఆరోపణలన్నీ కూడా 4 ఏళ్ళు కలిసి ఉండి సడన్ గా ఒక రోజు 4 ఏళ్ల నుంచి నా మీద అత్యాచారం చేస్తున్నారని, అప్పుడు నేను చిన్నపిల్లని కాబట్టి పోక్సో వర్తిస్తుందని, ఇలా నానా రకాలుగా అతని మీద కేసులు పెట్టి డిఫేమ్ చేసి ఇంత చేస్తే నిజంగా ఆయన పనితోటి సమాధానం చెప్పారు. ఇవాళ ఆయన తరపున నిలబడిన డాన్సర్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ ఓటుతో సమాధానం చెప్పారు. ఇది నిజంగా ఒక అంటే జనాలు ఇచ్చే తీర్పు కాదు, ఇది న్యాయమూర్తి ముందు వీళ్ళు ఇచ్చిన సాక్ష్యంగా భావించాలని చెప్తున్నాను నేను. ఎందుకంటే వీళ్ళందరూ కూడా
సార్ మీకు తెలీదు సార్, నిజంగా జరిగింది ఇది సార్. బయట వాళ్ళు చిత్రీకరించేది ఇది సార్. మనోళ్ళు కట్టేశారు సార్ అని చెప్పి న్యాయమూర్తి దగ్గర చెప్పుకోలేనటువంటి వాళ్ళు అంటే పెద్ద పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అయినారు. హ్మ్. అందరికీ తెలుసు, ఓపెన్ సీక్రెట్. సో పెద్ద పెద్ద మనుషులు అందరూ ఇన్వాల్వ్ అయినప్పుడు మనలాంటి వాళ్ళు తొక్కేస్తారు వెళ్లి సాక్షి చెప్తే అని చెప్పి అందరూ భయపడిన నేపథ్యంలో కోర్టు మాత్రం ఎవరు ఆపగలరు? సో ఎంత ప్రభావితం చేసినా, ఎంత మందిని తిప్పారు, ఎంతమంది డాన్స్ మాస్టర్స్ వచ్చారు. లేదు లేదు ఆయన అట్లాంటి వాడు, ఇట్లాంటి వాడు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళందరూ కూడా ఒక తాటి మీద నిలబడి ఇవాళ జానీ మాస్టర్ గారి మిసెస్ ని గెలిపించడం అనేది ఆవిడ గెలుపు. ఆవిడ గెలుపుతో పాటు జానీ మాస్టర్ నిర్దోషం చెప్పడానికి ఇది ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్. నేను అసెంబ్లీ రౌడీ అనే ఒక సినిమా వచ్చింది మీకు గుర్తు చేస్తే. ఎస్. దాంట్లో ఇలాగే మోహన్ బాబు గారిని ఏదో ఒక దాంట్లో ఇరికిస్తారు. ఎవరు కూడా జనాలు ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పరు. ఎందుకంటే వాడు పెద్ద గోండా ఉంటాడు ఎస్. అవతల పక్కన. భాష. అలా ఆ గోండా వచ్చి మనల్ని ఏం చేస్తాడు, మన ఫ్యామిలీ ఏం చేస్తాడు, ఎవరు వచ్చి సాక్ష్యాలు చెప్పరు. హ్మ్. ఈ టైంలో ఆయన చేత ఎమ్మెల్యే కంటెస్ట్ చేయించినప్పుడు ప్రజలందరూ కూడా ఓటుతోటి సాక్ష్యం చెప్పారు. బ్యాలెట్ బాక్స్లో రాస్తారు, స్లిప్లు వేస్తారు. హ్మ్. ఎస్, నిజానికి అది కూడా రాసి ఉండాల్సింది. ఇక్కడ అలాంటిది కూడా జరుగుంటే ఇంకా అద్భుతంగా ఇంకా బాగుండేదేమో. హ్మ్. కానీ ఆమె తెగింపు చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది శేఖర్ భాష. ఎందుకంటే ఒక కాకి చచ్చిపోతే 10 కాకులు వస్తాయని మనం అంటుంటాం. కానీ ఒక డ్యాన్స్ మాస్టర్కి అన్యాయం జరిగి నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవడం మామూలు అవమానం కాదది. అలాంటి సమయంలో ఏ డ్యాన్స్ మాస్టర్ ఆయనకి తోడుగా రాలేదు. పలు వేదికల మీద అంతా మేమంతా ఒకటైన భుజాల మీద చేతులు వేసుకుంటారు, బొగ్గలు గిలుకుంటారు, చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. కానీ ఈ సమయంలో ఎవరూ రాలా. అది పోటీతత్వమా, ప్రొఫెషనల్ జెల్సే ఏదో అర్థం కాలేదు. కానీ అతను మాత్రం డ్యామేజ్ చేశారు. అసలు నేను కూడా జానీ మాస్టర్ మళ్ళీ నిలదొక్కుంటాడని అనుకోలేదు. అంత దెబ్బ కొట్టారు ఆ ఫ్యామిలీని కూడా. కానీ నిజంగా ఆమె తెగుకి అభినందించాలి. అసలు ఈరోజు సుమలత గారు మనతో మరి కాసేపులో జాయిన్ కాబోతున్నారు. అసలు ఎంత కష్టపడ్డారు అనిపిస్తుంది శేఖర్ భాయ్. మీ దగ్గరుండి చూశారు ఈ పోరాటం అంతా. అవును, నేను చాలా దగ్గర నుంచే చూశాను. బట్ మీరు అన్నమాట అబ్సల్యూట్లీ ట్రూ. అది ప్రొఫెషనల్ జెలసీ. అంటే మనలో మనకన్నా జూనియర్ తక్కువ వచ్చాడు ఇవాళ చిక్రీ చిక్రీ అనే దాంతో ఇంటర్నేషనల్ ఇది అయిపోయారంటే అదొకటే కదా. అంతకు ముందు ఆయన బుట్టబొమ్మ నుంచి అలా చాలా సాంగ్స్, నాట్ ఓన్లీ దిస్. అవును, ఎన్నో అద్భుతమైన హిట్స్ అందించారు. సో టక్కుమని ఇలా మనందరూ కూడా ఇలా వెళ్తుంటే టక్కుమని అలా విమానం వెళ్ళిపోయినట్టు ఆయన వెళ్ళిపోతే ఇప్పటికీ కూడా అంత ఈజీగా జీర్ణించుకోలేదు. అరే నిన్నగాక మొన్న నాకు నా ముందు పిల్లడు రావడు, వాడు ఇవాళ అలా ఎలా వెళ్ళిపోతాడని ఒక చిన్న ప్రొఫెషనల్ జెల్సీ ఖచ్చితంగా ఉంటుంది. ఆ జెల్సీ తోటి ఆయన శత్రువులతో వీళ్ళు చేతులు కట్టి ఆయన్ని ఓడించడానికి నానా రకాల ప్రయత్నాలు చేశారు. అందుకు ఆయన మీద కేసు పెట్టిన ఆవిడ, తర్వాత ఈ డాన్స్ మాస్టర్లు అందరూ కూడా అహోరాత్రాలు కష్టపడ్డారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు చేసిన క్యాంపెయిన్ లో వీళ్ళు కనీసం ఒక 5% కూడా చేయలేదు. ఆవిడ జస్ట్ పోటీ పేపర్లు పెట్టి కామ్గా అక్కడ వచ్చి కూర్చున్నారు. మిగతా అదంతా అక్కడ జనాలే నడిపించారు. ఇది అద్భుతమైన విజయం నిజం చెప్పాలంటే. ఇప్పుడు జనాలు చాలా సార్లు అఫ్ కోర్స్ జానీ మాస్టర్ అక్కడ డాన్సర్స్ అసోసియేషన్ కి ఎంతో మేలు చేశారు అని నేను చాలా సార్లు విన్నాను. ఎంతో మంది డబ్బులు లేని వాళ్ళకి, లేకపోతే ఆపదలో ఉన్న వాళ్ళకి ఏదో రకంగా హెల్ప్ చేసి ఆదుకున్న సిచ్యువేషన్స్ చాలా చూసాం. కానీ అదొకటే కాదు ఆయన గెలిపించింది వాళ్ళు. చాలా సార్లు మనం ఈ ఎలక్షన్స్ కి వెళ్ళేటప్పుడు ఇట్ విల్ బి లైక్ ఏ జడ్జిమెంటల్ డే అన్నమాట. నిజంగా ఆయనకి అన్యాయం జరిగింది, ఈ తీర్పు అనేది ఆయన నిర్దోష దోష తేల్చడానికి జనాలు సాక్ష్యం లాగానే చూడాలి. చాలా సార్లు మనం ఇది ఇప్పుడే ఇప్పుడు పోలందేవి లాంటి వాళ్ళు కూడా ఎలక్షన్స్ లో నించుని గెలిచారు. అంటే వీళ్ళకి ఆవిడ అంతకుముందు ఏదో దేశ సేవ చేసేసిందని, వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయం జరగాలి అనే కోణంలో జనాలందరూ కూడా వాళ్ళని గెలిపిస్తారు. ఇది ఒకసారి మనిషికి ఒకరికి అన్యాయం జరిగిందంటే ఆ సానుభూతి ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ఆ ఓట్ చేసే ప్రతి ఒక్కళ్ళలో కూడా ఇది ఉంది. నిజానికి ఓపెన్ సీక్రెట్ ఏంటంటే అక్కడ జానీ మాస్టర్ జనసేనకి వీరాభిమాని, వీర కార్యకర్త, ఇది అందరికీ తెలిసింది. ఎంత అంటే ఆయన ఫ్యామిలీ మొత్తం కూడా జనసేన కోసం పనిచేసిన టైంలో మన లాస్ట్ టైం ఎలక్షన్స్ హీట్ మనం అందరం చూసాం. ఆ హీట్ లో ఒకానొక సిచ్యువేషన్ లో మన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప సినిమా సెట్స్ మీద ఉన్న టైంలో అల్లు అర్జున్ గారు వెళ్ళి నంద్యాలలో ఒక ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యేకి ఆయన మిత్రుడని చెప్పి ఆయన కోణంలో సపోర్ట్ చేస్తే అది జీర్ణించుకోలేని ఒక జనసేన కార్యకర్తగా, ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా ఆయన ఏం చేసిందంటే నేను ఇంకా చెయ్యను పుష్పకి అని చెప్పి ఆయన బ్యాక్ ఆఫ్ అయిపోయింది. సో అది జీర్ణించుకోలేని మేబీ ఆ పుష్ప సెట్స్ లో వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు. తర్వాత ఏం చేశారు, ఆయన అసిస్టెంట్ నే దానికి డాన్స్ మాస్టర్ గా తీసుకుని చేద్దామని చెప్పి మొదలుపెట్టారు. సరే కానీ ఆయనకి అప్పుడే ఏం పోలేదు, కానీ చేస్తున్నప్పుడు
ఆయన కంపోజ్ చేసిన స్టెప్స్ ని యాజ్ గా ఆయన గత 3 ఏళ్లుగా చేస్తున్నప్పుడు ఆయన అసిస్టెంట్ గా ఉండి అవన్నీ చూసి ఆ మూవ్స్ ని అక్కడి నుంచి తస్కరించి తీసుకెళ్లి ఇంకో సెట్ లో పెట్టడం చేస్తున్నారు అనే దృక్పథంతో ఆయన అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకున్నారు అని తెలుస్తుంది. ఉమ్, సో అప్పుడు ఆ గొడవ జరిగినప్పుడు సరే ఏదో మాట మాట అనుకున్నారు, పెద్ద గొడవ అయింది. తర్వాత ఎలా దీని నుంచి మనం ఏం చేయాలని చెప్పి మరి ఆయన కేసు పెట్టించారో లేకపోతే ఆవిడే వెళ్ళి కేసు పెట్టడానికి ట్రై చేసిందో, మరి ఫస్ట్ డే లేని సెక్షన్లు సెకండ్ డే పేపర్ లో వచ్చేస్తాయి. ఎస్ 4 ఏళ్ళు కలిసి ఉన్న మనిషి మీద సడన్ గా పోక్సోలు పెడతారు, అత్యాచారాలు పెడతారు. ఆ, ఈ 22 ఏళ్ల మహిళ వచ్చి నేను పోక్సో పెడతానంటే మన చట్టం పెట్టించేస్తుంది. అంటే చట్టాలు అలా ఉన్నాయి ఇప్పుడు. నేను ఎస్ పోరాడుతున్నది కూడా దీని గురించే. ఎస్ ఒక 370 కావచ్చు, పోక్సోలు కావచ్చు, 498 కావచ్చు, ఇవన్నీ కూడా రేపు ఖచ్చితంగా నిర్దోషం తేలుతుంది. కానీ ఆ తేలే క్రమంలో జరిగే ప్రాసెస్ ఇట్సెల్ఫ్ ఇస్ ద పనిష్మెంట్ అంటున్నాను. ఎస్ రకరకాల కేసులు పెట్టేస్తారు, ముందు లోపల తోసేయాలి ఈ కేసుల ద్వారా అతన్ని అంటారు. మగాడి మీద అయితే చాలా ఈజీ, ఉమ్, అందులో ఒక ఆడది ఉమ్. అంటే ఇంత పెద్ద కుట్ర జరిగిందంటారా శేఖర్ భాష గారు? మీరు చెప్తుంటే కూడా చాలా మందికి తెలియదు, అభిమానులకు కూడా. అప్పట్లో అనుకున్నారు ఏదో జరిగింది, సడన్గా జానీ మాస్టర్ మీద ఇంత అలిగేషన్ పెట్టారంటే ఇది పెద్ద హస్తమే ఉందనుకుంటారు. ఇది చాలా వరకు తెలియదు చాలా మందికి. సో అదే అంటే మేబీ ఇప్పటికైనా సరే అంటే డాట్స్ అని కూడా కనెక్ట్ చేసుకుంటే మీకు కరెక్ట్ గా. ఎస్ సో నంద్యాల ఎలక్షన్ టైము, ఆ టైంలో ఈయన వెళ్ళి సపోర్ట్ చేయడము, అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేసిన కొన్నాళ్ళకే ఆయన పుష్ప నుంచి బయటకు వచ్చేయడము, తర్వాత లైన్ అసిస్టెంట్ ని తీసుకెళ్లి పుష్పలో డాన్సులు చేయించడానికి తీసుకెళ్లడము, ఆ సెట్స్ లోకి వెళ్ళి జానీ మాస్టర్ గొడవ పెట్టుకోవడం, ఆ గొడవ కోసం వెళ్తే గొడవ చేశాడని కేసు పెట్టు, డిస్టర్బ్ చేశాడని కేసు పెట్టు, వర్క్ డిస్టర్బ్ చేశాడని కేసు పెట్టు, కానీ పెట్టింది ఏంటి? అత్యాచారం కేసు. చాలాసార్లు అప్పులు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకోవడానికి కూడా కొంతమంది మహిళలు ఈ రేప్ ఛార్జీలు ఇవన్నీ కూడా పెడుతున్నారు. ఇట్లా చట్టాన్ని మిస్యూజ్ చేసుకుంటూ చేస్తున్న సెక్షన్స్ ఇవి చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి, వాళ్ళకి వేరే రకంగా ఉపయోగపడుతున్నాయి. బట్ నిజం జరిగింది నిజంగా పెట్టాలంటే అవును వర్క్ లోకి వచ్చారు, సెట్స్ లో డిస్టర్బ్ చేశాడు, నేను నన్ను తిట్టాడు, ఇది కేసు. నిర్మాత కానీ డైరెక్టర్ కానీ ఆ మూవీకి సంబంధించి వాళ్ళు పెట్టొచ్చు. ఈవిడ కూడా పెట్టదు, నన్ను తిట్టాడు, ఎస్ సరే నేను ఆ స్టెప్పులు పెట్టలేదండి, వేరే స్టెప్పులు పెట్టాను, బట్ ఆయన అనుకుంటే నాకేం పోతుందండి, నాకు కూడా అలా జెన్యున్ గా నాకు అదే స్టెప్ వచ్చిందండి, అదే పెట్టానండి అని చెప్పి వాడు వాదించుకుండొచ్చు, లేదు కొట్టాడో తిట్టాడో కూడా కేసు పెట్టుకోవచ్చు. ఎస్ కానీ దాన్ని ఏం చేశారు వాళ్ళు? ఇలా ట్విస్ట్ చేసి ఆ మనిషిని జీవితాన్ని నాశనం చేసి టోటల్ గా పోక్సో అని చెప్పి 39 రోజులు జైల్లో పెట్టాయని, ఆయనకి నేషనల్ అవార్డు రద్దు చేసి తన క్యారెక్టర్ బ్యాడ్ చేశారు. ఆయనకి నరకం అనుకుంటే ఆయన భార్య పిల్లలు 2 పిల్లలు వాడికి ఎంత నరకం ఒకసారి ఆలోచించండి. ఆయనకైనా పెద్ద శిక్ష ఈవిడికి. పాపం ఆ పిల్లల్ని వేసుకుని ఆవిడ ఒకప్పుడు డాన్సర్ ఉన్న ఆవిడ పెళ్ళైన తర్వాత అన్ని వదిలేసి భర్త ఫ్యామిలీకి ఆమె ఫుల్ సపోర్ట్, బిల్డర్లను చూసుకుంటూ తను. అలాంటిది ఆమె ప్రతి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగింది, తన భర్త తప్పు చేయలేదని చేతులు, కానీ ఎవరు రాలేదు. అదే అప్పట్లో ఏదో పెద్ద హస్తం ఉంది దీని వెనక అందరూ అనుకున్నారు, కానీ ఎవరు బయట పెట్టలేకపోయారు. సో ఇది చాలా క్లియర్ కట్ గా మోటివేటెడ్ కేసు లాగానే అనిపిస్తుంది మనకి దాన్ని కనెక్ట్ చేసుకుంటే. సో తర్వాత అంటే కర్మఫలం అంటారో లేకపోతే ఇంకేమో కొంతమంది చెప్తారు, ఇది ఎంతవరకు నిజమో నేనైతే ధృవీకరించలేను. దీని వెనకాల సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు ఉన్నారని రకరకాల ట్వీట్లు పోస్టులు అన్ని వచ్చినా కూడా లేదంటే అది ప్యూర్లీ ఆవిడ ఆయనకి మధ్య జరిగిన గొడవకి ఆవిడ వెళ్ళి కేసు పెట్టింది, ఆ సెట్స్ లో ఉన్నంత మాత్రం నాకు అప్పగా చేస్తారా అని చెప్పినప్పుడు తర్వాత ఇప్పుడైతే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారో ఒకనొక కేసులో, అది పుష్ప టైంలో ర్యాలీ చేస్తుంది సంధ్యా థియేటర్ దగ్గర, అప్పుడు వారి ఫ్యామిలీ వారి సతీమణి కూడా ఆ ఒక్క రోజుకే వాళ్ళు బాధపడడం ఏడవడం ఆ విజువల్స్ వచ్చినప్పుడు, అది జానీ మాస్టర్ వెళ్తున్నప్పుడు సుమలత గారు ఇచ్చిన విజువల్స్ 2 పక్కన పెట్టి, ఏమయ్యా అది ఎవరికైనా బాధే కదా, ఎవరికైనా ఫ్యామిలీ కదా, మీకు జరిగితే మీరు ఇంత బాధపడ్డారే, ఆ మనిషిని 39 రోజులు పెట్టారే చేయని తప్పుకి, అయినా ఆయన ఫ్యామిలీ ఎంతో కుంగిపోయి ఉంటుంది. ఇది కదా మనకి చట్టాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే సార్, పతి పత్ని ఎవరు అంటే ఇందులో నిజానికి మొత్తం మీద అన్యాయం ఎవరికైనా జరిగింది అంటే అది సుమలత గారికి మాత్రం. ఎందుకు చెప్తున్నానంటే సరే డాన్స్ దీంట్లో లేకపోతే ఆయన మతం సమ్మతిస్తుందని ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుని ప్రేమించారో లేకపోతే ఏం జరిగిందో మనకు తెలియదు, వాళ్ళిద్దరు క్లోజ్ గా ఉన్నారనే విషయం అక్కడ ఉన్న డాన్సర్స్ కి అందరికీ తెలుసు. ఇది ఇంకోటి ఏదో కాదు, బలవంతం చేసింది కాదు ఈమెకి. ఎందుకంటే ఒక కాల్ రికార్డ్ బయటకు వచ్చింది, మీరు విన్నారో లేదు, చాలా క్లియర్ కట్ గా మాస్టర్ నేను ప్రేమించుకున్నాను, ఆ విషయం అక్కడికి తెలిసిపోయింది, ఆ తర్వాత గొడవ అయింది, తర్వాత విడిగా ఉండాల్సి వస్తుంది. మాస్టర్ అంటే ఆ డ్రైవర్ అడుగుతున్నాడు, వద్దు మాస్టర్ నీకు సంబంధం లేదు, ఆయన ఇచ్చిన గిఫ్ట్స్ నువ్వు ఇచ్చే, నువ్వు ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ నీకు ఇచ్చేస్తారు,
అసలు ఇంకా ఏమి లేదు మన మధ్య అన్నట్టుగా దాంట్లో చాలా క్లియర్ కట్ గా ఆ డ్రైవర్ అడుగుతుంటే, లేదు లేదు ఆ, ఆయన వద్దనుకుంటే ఎట్లా, అది నేను ఆయన ఇట్లాగే డిస్టర్బ్ చేస్తూ పోస్టులు పెడతాను, ఆయన ప్రవోక్ చేస్తాను, ఆయన డిస్టర్బ్ అవ్వాలి, ఆయనకు కోపం రావాలి, అందుకే నేను పెడుతున్నాను అన్న క్లియర్ కట్ వాయిస్ ఉంది దాంట్లో. నేను మనస్ఫూర్తిగా ప్రేమించి ఆయనకి ఆ వాచ్, రింగ్, చైన్ ఇవన్నీ ఇస్తే అక్కర్లేదంటే పడేయండి, చెత్త కుప్పలో పడేయండి, నాకేం అవ్వక్కర్లేదు. అంటే ఏంటంటే ఇది ప్రేమ లేకపోతే అత్యాచారం? బస్ ఇటువంటి కాల్ రికార్డ్స్ అన్ని దాచిపెట్టి బయటకి ఎవరికి చట్టానికి ఎస్పెషల్ అంటే అక్కడ ఉన్నాం డాన్స్ అసోసియేషన్ అందరికీ తెలుసు. ఇన్ఫాక్ట్ ఆ రోజున జడ్జిమెంట్ ఇచ్చిన ఇది పాష్ లో ఉన్న జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిలకు కూడా తెలుసు జరిగింది ఏంటి. కానీ అవన్నీ దాచిపెట్టి ఎవరు పైనెక్కి వాళ్ళ నెత్తిన తాండవం చేశారో, లేకపోతే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ గురయ్యారో అలా ఆయన మీద ఆయన 2 ఏళ్ల పాటు ఆయన పోటీ చేయకూడదు అని చెప్పి ఒక బ్యాన్ విధించారు. ఇది డాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్. ఓకే. సో 2 ఏళ్ళు అంటే 100 దరిద్రాలకు అనంతకోటి రూపాయలు అంటారు కదా. ఇప్పుడు నేను కాకపోతే నా భార్య నిలబడుతుంది చెప్పి ఆయన నిలబెట్టారు. ఇది మనం ఫస్ట్ టైం చూస్తున్నాం కదా. లాలూ ప్రసాద్ యాదవ్ గారు కూడా ఇలాగే చేస్తే రబ్రీదేవిని ఆయన గెలిపించుకోలేదు. సో అదేంటంటే జనాలు ఎవరిని నమ్మారు అనే విషయం ఇక్కడ క్లియర్ కట్ గా, ఇప్పుడు నా దగ్గర పవర్ ఉంది కాబట్టి నేనేదో రూల్స్ గిల్స్ మాట్లాడి నేను తప్పించేస్తాను. కానీ నిజం అనేది ఒకటి ఉంటది, జనం అనేవాళ్ళు ఒకటి ఉంటారు. వాళ్ళు ఇవాళ వచ్చి మాట్లాడారు, అది ఈ తీర్పులో రిఫ్లెక్ట్ అయింది. ఇప్పటికైనా సరే ఆ డాన్సర్స్ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ పాష్ కమిటీ వాళ్ళు ఇప్పటికైనా రియలైజ్ అవ్వాలి. మన మీద నమ్మకం పోయింది జనాలకి. జనాలందరూ కూడా నమ్మి ఆయన గెలిపించినట్టే, సుమలత గారిని గెలిపించారంటే జానీ మాస్టర్ని గెలిపించినట్టే చూడాలి మనం. దాని అర్థం ఏంటి? జానీ మాస్టర్ తప్పు చేయలేదు మేము నమ్ముతున్నాం అని చెప్పి అంతమంది సాక్ష్యం చెప్పినా కూడా లేదు, మాకు పైవాడు చెప్పారు కాబట్టి మేము ఇట్లాగే చేస్తాం అంటారా, లేదా ఆయన మీద బ్యాన్ లిఫ్ట్ చేస్తారా? ఐ డిమాండ్, ఈ వైకే టీవీ ముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను, ఏ తప్పు చేయని జానీ మాస్టర్ని ఇలా అడ్డంగా ఇరికిచ్చి చేస్తున్నారని అని చెప్పడానికి ఇదే సాక్ష్యం. జనాలు ఆయన గెలిపించుకున్నారు. ఇప్పటికైనా మీ ధోరణి మారాలి, ఆయన మీద పెట్టిన బ్యాన్ ఎత్తివేయాలి. నాట్ దట్ ఆయన వచ్చి పోటీ చేస్తాను ఇంకోటో కాదు. మీరు తప్పు తెలుసుకొని సరిదిద్దుకుంటున్నారు. శేఖర్ భాష, ఈ కేసు ఎంతవరకు వచ్చింది? నాకు మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను. ప్రజెంట్ ఆయన బెయిల్ మీద ఉన్నారు కదా జానీ మాస్టర్. ఇప్పుడు ఏంటంటే సార్, ఈ పోక్సో లాంటి కేసెస్ లేకపోతే అత్యాచార కేసులో ఏంటంటే సాక్ష్యాలు ఏమి చూడాల్సిన అవసరం లేదు, ముందు తీసుకెళ్లి లోపల పెడతారు, పెట్టి తర్వాత సాక్ష్యాలు ఇవన్నీ కూడా సేకరిస్తామని చెప్తారు. దానికి ఇంకా ఏ నాళ్ళు అయితే ఆ నాళ్ళు బెయిల్ లేట్ చేయడానికి అక్కడ ఉన్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏదో రాస్తుంటాడు, సార్ మాకు ఇంకా అతను బయటకు వదిలితే సాక్ష్యాలు తారుమారు చేస్తాడు, అందుకని దయచేసి ఆయన బయట వదలొద్దు. ఇది రెగ్యులర్ ప్రాసెస్, చట్టంలో జరిగే ప్రాసెస్. సో ఇలా రాస్తారు, జడ్జికి అవతల పక్క లాయర్ సబ్మిట్ చేస్తారు. చూడండి సార్, ఇది ప్రస్తుతానికి ఈ కాల్ రికార్డ్ ఏదైతే నేను మీకు ఇందాక చెప్పాను అది జడ్జి దగ్గర సబ్మిట్ చేశారు. అలాగే ఈవిడ నేను మైనర్ని అని చెప్పుకుంటూ మేజర్ షోస్ లో అంటే అటువంటి షోస్ లో పార్టిసిపేట్ చేసి దాంట్లో చాలా సార్లు రొమాంటిక్ సాంగ్స్ ఇలాంటివి చేయాల్సి రావచ్చు. మైనర్స్ ఎందుకు ఎలా చేయరు అంటే ఇటువంటి కపుల్ షోస్ కాబట్టి. మరి అప్పుడేమో నేను మైనర్ కాదు మేజర్ అని చెప్పి లోపలికి వెళ్ళి జోడీలో పార్టిసిపేట్ చేసామంటే దాని అర్థం మేజర్ అని. అప్పుడే కదా జానీ మాస్టర్ నీకు పరిచయం. ఆ జోడీ షోలోనే జడ్జిగా వచ్చారు జానీ మాస్టర్. మనకి ఆ ఫుటేజ్ దొరుకుతుంది చూడండి. ఈ షో దాంట్లో జానీ మాస్టర్ ఇక్కడ జడ్జిగా కూర్చుంటారు. మరి జోడీకి నువ్వు వచ్చావంటే దాని అర్థం ఏంటి? నువ్వు మేజర్ అనే కదా, నువ్వు చెప్పుకున్నట్టే నేను మేజర్ అని. మరి ఇవాళ కేసు పెట్టడానికి ఏమో నేను మైనరు, నేను అప్పుడు నా ఆధార్ కార్డు చూడండి, ఇంకోటి ఎవడన్నా ఆధార్ కార్డు చూస్తారా సార్? ఏదన్నా దీన్ని చూసేప్పుడు అవును నువ్వు వచ్చావు కాబట్టి మేజర్ అనే అనుకుంటాను. సో అలా ఆవిడ చెప్పిన అబద్ధాలు కావచ్చు, మరి ఆవిడ ఇదర్ ఇక్కడ అబద్ధం చెప్పిందా, డీ జోడీ షోలో అబద్ధం చెప్పిందా, లేకపోతే బయట పబ్లిక్ అబద్ధం చెప్తుందా? ఏది కరెక్ట్? జోడీలో వచ్చింది కాబట్టి ఆవిడ మేజర్ అనుకోవాలా, లేదా ఆవిడ ఆధార్ కార్డు చెప్తుంది కాబట్టి మైనర్ అనుకోవాలా? మరి మైనర్ గా ఉన్నప్పుడు మేజర్ అనే షోకి ఎలా తీసుకున్నారు? అది ఆర్గనైజేషన్ వాళ్ళు తప్ప? ఇలా ఎంతమంది మైనర్స్ ని వీళ్ళు ఇలా తీసుకొచ్చి ఇలా చేస్తున్నారు అన్నప్పుడు ఆ ఆర్గనైజేషన్ మీద ఎటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసే వాళ్ళందరూ తప్పు అవుతుంది. అప్పుడు ఛానల్ గానీ కండక్ట్ చేసే వాళ్ళకి తప్పు. అంటే తెలుసో తెలియకో మేము జడ్జిలము లేకపోతే మేము డాన్స్ మాస్టర్లు ఇలాంటి అమ్మాయితో స్టెప్లు, ఇప్పుడు అమ్మాయితో చేయించిన స్టెప్లు మీరు చూడండి టీజోడీలో. సో అది కపుల్ డాన్సెస్ సంబంధించిన స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్పులు చూసిన తర్వాత ఎలా ఒక మైనర్ బాలికతో ఇలాంటి స్టెప్పులు చేపిస్తావు అని చెప్పి మనం ఆ డాన్స్ మాస్టర్ కూడా క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితి. ఆ జడ్జిలు కూడా మీరు ఆ అమ్మాయితో అటువంటి డాన్సులు చేపిస్తారని చెప్పి క్వశ్చన్ చేయడం మానేసి అబ్బా భలే ఉంది అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ మాట్లాడితే మీరు కూడా శిక్షాత్మలే. ఆ షోకి సంబంధించి మొత్తం
ఎవరైతే ఆవిడని సెలెక్ట్ చేశారో, ఎవరైతే ఆవిడతో ఇటువంటి డాన్సులు చేయించారో, ఎవరైతే ఆవిడ చేసిన డాన్సులకి శభాష్ చెప్పి చప్పట్లు కొట్టారో, ఏది ఎస్పెషల్లీ జోడీ షోలు అటువంటి రొమాంటిక్ వాటికి ఎస్ సార్. వాళ్ళందరూ కూడా పోక్సో శిక్ష అర్హులు. నిజం చెప్పండి, వాళ్ళ మీద ఎవ్వరు కేసులు పెట్టరు, ఎందుకంటే పెద్దవాళ్ళు కాబట్టి. అవును. సో ఆ తప్పులు రెండు కూడా కోర్టులో ప్రజెంట్ చేశారు. చేసినప్పుడు జానీ మాస్టర్ శ్రీదేవి గారిని హైకోర్టు బెంచ్ జడ్జ్ ఓకే. జడ్జ్ ఆవిడ ఇచ్చిన తీర్పు చాలా క్లియర్ గా ఆ రోజున బెయిల్ ఇచ్చేటప్పుడు ఆవిడ రాసింది ఏంటంటే, వీళ్ళిద్దరిది కన్సెన్చువల్ అఫైర్, వీళ్ళిద్దరు అంటే ఇద్దరు ఒకళ్ళనొకరు ఇష్టపడే రిలేషన్ లోకి వెళ్ళారు అని నేను నమ్ముతున్నాను ప్రస్తుతానికి. సో ఇది దీనివల్ల ఒకళ్ళనే శిక్షించడం అనేది కరెక్ట్ కాదు, అందుకని జానీ మాస్టర్ కి బెయిల్ ఇవ్వవలసిందిగా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆవిడ తీర్పులో మెన్షన్ చేశారు, చాలా క్లియర్ కట్ గా ఉంది తీర్పు. ఎందుకంటే ఈ సాక్ష్యాలన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. సో అంతకన్నా ముందు ఒకసారి మధ్యలో ఇంటర్వ్యూ బెయిల్కి అప్లై చేశారు. ఇప్పుడు ఆయనకి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు తీసుకుని వెళ్ళాలి. అవును. బట్ బయటికి వచ్చే ముందే, అంటే పురుట్లో బిడ్డ పుట్టక ముందే చంపేస్తారా అంటారు చూడండి, అలా నేషనల్ అవార్డు తీసుకోవడానికి వెళ్ళక ముందే దాని మీద లెటర్ రాసి, చూడండి ఈ వీడి మీద పోక్సో కేసులు ఉన్నాయి, ఇటువంటి వాడికి మన అవార్డు నేషనల్ అవార్డు కూడా రద్దు చేశారు. ఇప్పుడు జస్ట్ కేసు పెట్టినంత మాత్రం ముద్ద అయిపోతారు. రీసెంట్ గా చిన్మయ్ గారు ఒక స్టేట్మెంట్ పెడతారు, ఏంటి రెహమాన్ గారితో ఆయన ఫోటో పెట్టుకుంటే ఇది చిక్రి చిక్రి సాంగ్ సంబంధించి పోక్సో కేసులో ఉన్న వాడితో ఎలాగ సార్ మీరు పనిచేస్తారు అంటే, ఏంటి సార్ ఆ కేసులో ఆయన నిందితులు అని ఎవరన్నా చెప్పారు? ముద్దాయి, జస్ట్ ముద్దాయి. ఆయన నిజంగానే దోషి అని చెప్పి ఏ కోర్టుని ఖరారు చేస్తారు? లేదు. ఇప్పటిదాకా ఏ రకమైన సాక్ష్యాలను చూపించారా? లేదు. దొరికిన సాక్ష్యాలన్నీ కూడా ఈవిడికి అగ్నెస్ట్ గానే చెప్పి ఈవిడ మేజర్ షోలోకి వెళ్ళింది, తర్వాత ప్రేమించాను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను మాట్లాడి మనం విన్నాం. మరి ఏంటి జానీ మాస్టర్కి అగ్నెస్ట్ గా ఉన్న సాక్ష్యం ఒక్కటి కూడా బయటకు రాలేదు, లేవు. చార్జ్ షీట్ కూడా నేను చూశాను జానీ మాస్టర్. శేఖర్ భాష మన ఎన్ని పక్కన పడేస్తే, కేసులు ఇదంతా పక్కన పెడితే, ఈరోజు నేషనల్ అవార్డు కన్నా నాకు అనిపిస్తుంది చికిరి చికిరి సాంగ్తో అయినా నేషనల్ అందరినీ దగ్గరికి తీసి, ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అదే సాంగ్, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు, అది ఏఐ కానీ కొంతమంది సొంతంగా చేస్తున్నారు. అందరూ కూడా ఆ సాంగ్నే ఫాలో అవుతూ ప్రతి ఒక్కరు చేస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా. అంతకన్నా అవార్డు ఏముంటుంది అనిపిస్తుంది నాకు. జానీ మాస్టర్ మీకు హ్యాపీ అనిపిస్తుంది, మీకు హ్యాపీ అనిపిస్తుంది, చిన్మయ్య గారికి హ్యాపీ అనిపించట్లా. చిచి పోక్సో కేసు ఉన్న వాడు పెట్టిన సాంగ్ కి మీరు ఎట్లా స్టెప్ వేస్తారా అని ఆవిడ హట్ అయిపోతుంది. రెహమాన్ మీరు ఎట్లా ఫోటో తీసుకుంటారు సార్ పోక్సో కేసు ఉన్న వాళ్ళతోటి? అంటే కేసు నిర్ధారణతో పని లేదు ఆవిడకి. పోక్సో కేసు పెట్టారంటే వాడు ఒక పురుగులా చూడాలి మన సమాజం, వాడిని ఉపాధికి దూరం చేయాలి, వాడి ఫ్యామిలీ అంతా నాశనం అయిపోవాలి. సో నేను అనేది అంటే ఇది ఒక సూడో ఫెమినిజం లా తయారవుతుంది. పోక్సో కేసు పెట్టారు కాబట్టి ఇంక ఏమి చేయకూడదు, ఆయన ఏ పని ఇవ్వకూడదు, ఆయన ప్రభుత్వం ఏ శిక్షించక్కర్లా, ఏం శిక్షించ. ఈవిడ చట్ట ప్రకారం ఆవిడకి అంటే ఈయనకి ఏ రకమైన ఉపాధి దొరక్క ఈయనే చచ్చిపోవాలి. జస్ట్ మేము కేసు పెడతాము, బద్నాం చేస్తాము, మీకు ఏమి ఉపాధి రాకుండా మేము మా ట్వీట్ల ద్వారా ఏదో ఒకటి చేస్తూ ఉంటాము, మీకు ఎవరైనా సరే ఇవ్వాలంటే నేను ఇట్లా ట్వీట్లు పెడతా అని చెప్పి భయంతో అయినా సరే వాళ్ళు కూడా, అమ్మో ఈవిడ నోరు అసలే పెద్ద, దీనివల్ల మనకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి రెహమానో లేకపోతే రామ్ చరణో వీళ్ళందరూ కూడా ఇంక ఉపాధి ఇవ్వరు. ఈయన ఏ కోర్టు తీర్పు ఇవ్వకుండానే చిన్మయ్య గారు పెట్టిన స్టేట్మెంట్ వల్ల ఈయన జీవితాన్ని నాశనం అయిపోయి కోర్టు ముందు ఈవిడ శిక్ష వేస్తుంది. ఒక కామెంట్ చదువుతాను వినండి శేఖర్ భాష గారు. జానీ మాస్టర్ గురించి ఈ మధ్యకాలంలో ఒక మంచి కామెంట్ నేను అది నోట్ చేసి పెట్టున్నా. వీడు మొనగాడే బుజ్జి, ఒక ఆరోపణ, ఒక కేసు, ఒక వివాదం, ఇవేమీ అతన్ని ఆపలేకపోయాయి, అతని టాలెంట్ను తొక్కలేకపోయాయి. ఒకవైపు చికిరి చికిరితో దుమ్ములేపాడు, ఆ పాట అందులో స్టెప్స్ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయిపోయాయి. ఏం కంబ్యాక్ ఇచ్చాడు అని అందరూ జానీ గురించే చెప్పుకుంటున్నారు. మరోవైపు అతని భార్య సుమలతను డ్యాన్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా గెలిపించుకున్నాడు. కన్నీటితో తడిచిన ఇంట్లోనే ఇప్పుడు పన్నీరు జల్లించుకుంటున్నాడు. ఈ పాయింట్ వినండి, ఎందుకంటే మనం జానీ గారు అప్పుడు బయటకు వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ మనం చూసాం, వీడియో చూసాం. కన్నీటితో తడిచిన ఇంట్లోనే ఇప్పుడు పన్నీరు జల్లించుకుంటున్నాడు. ఇంతకన్నా ఏం కావాలి? ఇదే ఊపులో జానీ మాస్టర్ మరిన్ని హిట్ సాంగ్స్, మరిన్ని సిగ్నేచర్ స్టెప్స్ ఇవ్వాలంటున్నారు అభిమానులు. అద్భుతం కదా అసలు. సార్ మీరు ఇప్పుడు రామ్ చరణ్, చిక్రి, ఏఆర్ రెహమాన్ చూసారు, నెక్స్ట్ జైలర్ 2 రజనీకాంత్ తో చేపిస్తున్నారు. ఆయన ఇప్పుడు చెన్నైలో ఆయన స్టెప్ లేపిస్తున్నారు రజనీకాంత్ తోటి. ఆయన రేంజ్ ఇప్పుడు అది. ఏడవమనండి, ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ ఏడుస్తూనే ఉంటారు, అయ్యో రజనీకాంత్ గారు పోక్సో కేసు ఉన్న వాళ్ళతో ఎలా చేస్తారు సార్ మీరు చెప్పి ఏడవండి, ఏడుస్తూనే ఉండండి, మీ ఏడుపే నా ఎదుగుదల అంటారు చూడండి. ఆ టైప్ లో లేదు మీరు చెప్తున్నట్టు ప్రతి ఒక్కరు ఎట్లా అయిపోయిందంటే, అభిమానులకు ఎట్లా అయిపోయిందంటే,
బా ఈ సాంగ్కి జానీ మాస్టర్ పడాలరా అంటే సినిమా లాంగ్వేజ్. ఈ సాంగ్కి జానీ మాస్టర్ పడి ఉంటేనా కేక పుట్టించేవాడరా ఇట్లా మాట్లాడుకుంటున్నారు. ఆ స్థాయికి తీసుకొచ్చాడు ఆ సాంగ్స్ ఆయన. పోక్స్కో పెట్టిన వాళ్ళతో ఎట్లాంటి స్టెప్పులు వేపిస్తారు సార్? అదే రగిలిపోతున్నారు సార్ వాళ్ళు అక్కడ అవతల పక్క. మీకు అర్థం కావట్లా. ఇది ఏంటంటే మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు పాపం ఆ చిన్మయ్య గారి మాటల్ని రెహమాన్ గారు పట్టించుకోవాలా, రామ్ చరణ్ పట్టించుకోవాలా, రజనీకాంత్ పట్టించుకోరు, ఎవ్వరూ నమ్మట్లేదు కాబట్టి. ఎందుకంటే నిజంగానే ఆయన దోషి అనో లేకపోతే దోషి అని కోర్టు జడ్జి చేయక్కర్లా, బట్ మనకి బయట దొరికే సాక్ష్యాలే జడ్జి చేస్తే చాలా సార్లు. ఓకే, ఇప్పుడు డిఎస్లో ఆ కేసు ఉంది, ఆ కేసులో చిన్నారులు ఏదో చేశాడని చెప్పి బయటకు వచ్చింది, వాళ్ళ నాశనం అయిపోయి అందరూ కోరుకున్నారు. అలాగే నిర్భయ కేసు కావచ్చు, లేకపోతే దిశ కేసు కావచ్చు, నిజానికి వాళ్ళ ఎన్కౌంటర్ కూడా సపోర్ట్ చేశారు జనాలందరూ. ఎందుకంటే దేర్ ఈస్ సంథింగ్, మనకి సాక్ష్యాలు చూసాము, అది నాట్ జస్ట్ ఒక కేసు పెట్టారనేది కాదు, జనాల్లో ఆ నమ్మకం ఉంది వాళ్ళు నిజమే దోషులు అని చెప్పి. అలాగే ఈ రోజున మీరు ఇన్ని అడ్డంకులు వేస్తున్నా, ఇన్ని కేసులు పెడుతున్నా, ఆయనకి నిజంగా ఆఫర్ మీద ఆఫర్లు వస్తున్నాయి. రెహమాన్ కావచ్చు, రజనీకాంత్ కావచ్చు, వీళ్ళందరికీ తెలియని విషయం కాదు, ఇది అందరికి ప్రపంచం అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా వస్తున్నాయి అంటే ఈ అబద్ధపు మాటల్ని ఎవరూ నమ్మట్లేదు. అండ్ అలాగే దీనికి మరొక సాక్ష్యం ఏంటంటే, సెలబ్రిటీలు లెజెండ్లే కాదు, కింద గ్రౌండ్ లెవెల్లో ఉన్న డాన్సర్స్ జనం కూడా నమ్మట్లేదు. మీరు ఒక వీడియో చూడండి, దానికి ఏ కింద కామెంట్స్ అయినా చదవండి, ఎవ్వరు నమ్మట్లేదు, ఎవ్వరు ఒక్కళ్ళు నమ్మట్లేదు. బట్ స్టిల్ జస్ట్ ఒక ఫెమినిస్ట్ని కాబట్టి నేను ఇలాగే పెడతా అని చెప్పి ఆయన్ని బద్నాం చేయడానికి నడుం కట్టుకొని ఇలాంటివన్నీ పెడుతుంటారు. ఇవాళ ఆయన గెలిచారని సంబరంలో ఉంటే ఇంకొంతమంది స్టేటస్లు పెడతారు. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం ఎవరో అమ్మాయి చచ్చిపోయిందట డాన్స్ దీంట్లో, దానికి హ్యాష్ ట్యాగ్ జానీ మాస్టర్ పెట్టి క్వశ్చన్ మార్క్ పెడతారు. దీనికి కారణం, ఎవరి కారణం అన్నట్టు. అంటే ఇక ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఈయనకి ఏదో అంటగట్టి ఈయన మీద బురద జల్లే కార్యక్రమం గట్టిగా పెట్టుకున్నారు. సో దీనికి ఏంటంటే ఒకటి సరే ఎలా స్టార్ట్ అయిందని చెప్పారు కదా పుష్ప సెట్స్ లో, ఇంకా తెలిసింది అది పక్కన పడేస్తే మనం మిగతా డాన్స్ మాస్టర్లు ఈయన ఎదిగిపోతున్నారని అది చూడలేక ఆవిడతో చేతులు కలిపి ఇటువంటివన్నీ కూడా చూపిస్తున్నారు. కానీ జనం చీతూ అంటున్నారు, ఇటువంటివన్నిటిని కూడా ఎవరు నమ్మట్లేదు. దానికి ఎలక్షన్ రిజల్ట్ అండ్ అలాగే ఇప్పుడు మనం చూస్తున్న మీరు చదువుతున్న కామెంట్లు కావచ్చు, ఎక్కడ అది కనబడుతున్న ప్రత్యక్ష సాక్ష్యం. అంతే. ఈ టోటల్ ఎపిసోడ్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే సుమలత పోరాటం శేఖర్ భాషా గారు. ఎందుకంటే చాలామంది వెనక్కి తగ్గిపోవటం కానీ ఆ టైంలో బాధపడటం కుచించుకుపోతూ ఉంటారు, ఏం చేయలేకపోతుంటారు. ఎందుకంటే ఎవరు సపోర్ట్ లేని సమయంలో తను ఒంటరిగా పోరాడింది. ఈరోజు ఆ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిందంటే సామాన్య విషయం కాదు. ముందుగా ఆ తల్లికి వైకే టీవీ తరపున కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే తను చూసన్నా వేరొకరు కూడా ఎప్పుడు కూడా ఈ కష్టాలు ఏదో సాంగ్లో మీరు అంటుంటారు చాలాసార్లు, కష్టాలు ఇప్పుడు ఉండేవి కాదు, వాటిని మనం ఫైట్ చేస్తేనే వాటన్నిటిని అవి పూలైపోతాయి మనకి అన్నట్టుగా ఆమె చాలా ఫైట్ చేసింది. నేను దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను. ఆమె వస్తే కూడా ఇప్పుడు లైవ్లోకి వస్తే తనకి ముందుగా కంగ్రాట్స్ చేసి సుమలత గారికి చెప్పాలనుకుంటున్నాను. మామూలు పోరాటం కదా ఆమె చేసింది. పోలీస్ స్టేషన్ దగ్గర కూడా నేను చూశాను చాలా చోట్ల ఆమె చేసిన పోరాటం మామూలు కాదు. ఐ థింక్ ఇంకా హ్యాపీ, ఆ కుటుంబం హ్యాపీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. శేఖర్ భాషా గారు, ఇంకా ఏమైనా ముళ్ళు ఉంటాయా? ప్రస్తుతానికి ఆ కేసు ఇప్పుడు ప్రపంచం అంతా జగమెక్కిన సత్యం అయిపోయింది. ఇది ఈ తీర్పు తర్వాత ఇంకా గట్టిగా తగ్గుతోంది. సో ఎవరు ఈ కేసు పట్టించుకోవట్లేదని ఇలా చిన్న చిన్న ట్వీట్లు వేసుకుంటూ వాళ్ళని వెళ్ళి అడిగి ట్వీట్ పెట్టమ్మా, ఆయనకి ఏదైనా పెద్ద ఆపర్చునిటీ వస్తే ఇంకో వారం లేకపోతున్నారు. ఇది ఒకటి జరుగుతుంది. బట్ సార్ ఆయనకి రావాల్సినవి రావాలి, ఆయన దక్కాల్సిన గౌరవం ఆయనకి దక్కాలి. నెంబర్ 1 ఆయన నేషనల్ అవార్డు ఆయనకి తిరిగి ఇప్పించాలి. నెంబర్ 2 డాన్సర్స్ అసోసియేషన్ లో ఆయన్ని ప్రెసిడెంట్ 2 ఏళ్ల పోటీ చేయకూడదు అని చెప్పి ఏ తీర్పు అయితే ఇచ్చారో దానికి చెప్పు తీసుకుంటున్నట్టుగా ఇవాళ వీళ్ళు ఇచ్చిన తీర్పు ఎవరైతే ఉందో ఈ డాన్సర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఈ తీర్పును దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆ తీర్పు మార్చి అవును మేము ఈ బ్యాన్ ఎత్తేస్తున్నాం అని చెప్పి, రెండోది ఆయనకి ఆ గౌరవం కూడా ఇవ్వాలి. ఆయన ప్రెసిడెంట్ పదవి చేపట్టకపోవచ్చు, బట్ స్టిల్ దిస్ ఈజ్ ద సాక్ష్యం, డాన్సర్స్ ఇచ్చిన సాక్ష్యంగా భావించి వాళ్ళు ఈ డిసిషన్ తీసుకోవాలి. ఇక మూడోది ఆయన తన పనితోనే సమాధానం చెప్తారు. ఇంకా 4వది ఆయన మీద ఉన్న కేసు. ఈ కేసులు అంటారా నడుస్తూనే ఉంటాయి, బట్ దీన్ని క్వాష్ చేయడము లేకపోతే జనరల్ గా పోక్సో కేసులు అంటే పోక్సో కేసులా క్వాష్ చేయకూడదు అని చెప్పారు. కానీ ఏంటి సార్ ఒక మేజర్ వచ్చి పోక్సో కేసులు పెట్టడం ఏంటి? ఒక పక్కేమో ప్రేమిస్తున్నారని చెప్పి చెప్తూ ఇంకో పక్కేమో 4 ఏళ్ల నుంచి అత్యాచారం చేస్తున్నారు. ఇంత ఇన్కన్సిస్టెన్సీ ఉన్నా కూడా మీ చట్టం ఇంతే
మా చట్టం ఇలాగే పనిచేస్తుంది, ఎన్నేళ్ళైనా సాగని అన్నట్టు అంటారా? లేదు, త్వరితగతిన దీనికి ఒక క్వాషో లేకపోతే దీని మీద జడ్జిమెంట్ వచ్చి ఆ మొత్తం దీని నుంచి బయటకు వస్తారా జానీ మాస్టర్ అనేది మనం చూడాలి. శేఖర్ భాష గారు, జానీ మాస్టర్ విషయం పక్కన పెడదాం, సుమలత గారు వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం మనం. ఈ లోపల మిమ్మల్ని మెన్స్ రైట్స్ యాక్టివిస్ట్గా చాలా అడగాలనుకుంటున్నాను. నిజంగా సినిమా ఇండస్ట్రీ కానీ బయట కూడా మీరు చాలా మంది కోసం ఫైట్ చేస్తున్నారు. నిజంగా మగవాళ్ళ హక్కులకు అంత భంగం కలుగుతుందా? మీరు ఊహించారు సార్, నిన్న రాత్రి నేను ఎందుకంటే ఢిల్లీ రాజధాని వేదికగా కూడా మీరు ఫైట్ చేస్తున్నారు. మగవాళ్ళకి హక్కులకు హాని కలుగుతోంది, వాటిని రక్షించాలంటూ మీరు ఢిల్లీ వేదికగా కూడా గర్జించారు. అందుకని అడుగుతున్నా. ఏప్రిల్ 19న ఢిల్లీ జంతర్ మంతర్లో నేను, నాతో పాటు కొన్ని వేలాది మంది, చెప్పాలంటే కరెక్ట్గా 2,000 మంది దేశం నలుమూలల నుంచి ఇలా ఈ 498 కావచ్చు, తప్పుడు అత్యాచార కేసులు కావచ్చు, వీటిల్లో ఈ చట్టం చక్రాల కింద పడి నలిగిపోయి జీవితాలు నలిగిపోయిన ఫ్యామిలీస్, వాళ్ళ అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, అంటే తమ్ముడిని పోగొట్టుకున్న అక్క, చెల్లి లేకపోతే కొడుకుని పోగొట్టుకున్న తల్లులు, వీళ్ళందరూ కూడా వచ్చారు సార్. ఆ రోజు 22,000 మంది వచ్చి ఆ జంతర్ మంతర్లో గద్దిస్తే ఆ ఢిల్లీ పార్లమెంట్ దాకా వినపడింది. మేము 3 నెలలు మళ్ళీ వస్తాం, వచ్చి మళ్ళీ ఇక్కడే కూర్చుంటాం, ఈసారి కనుక మీరు మెన్స్ కమిషన్ అంటే పురుషుల కోసం కూడా ఒక కమిషన్ తీసుకురాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, మేము అసలు భారతదేశ పౌరసత్వం త్యజించేస్తాం, మతాన్ని త్యజించేస్తాం అనే రేంజ్ లో గట్టిగా ఆ రోజు వార్నింగ్లు వెళ్ళినాయి ఆ వేదికగా. తర్వాత 3 నెలలు కాకపోయినా కొంత లేట్ అయింది. ఏప్రిల్ 19 నుంచి మొన్న రీసెంట్ గా నవంబర్ 16న వెళ్ళాం. అప్పుడు కూడా దాదాపు 1000 మంది పైనే వచ్చారు. అయితే ఈసారి రోడ్ లో చేసిన ధర్నా కాదు, ఇది ఏకంగా మన బిల్డింగ్ అది చోట్ల ఢిల్లీలో ఒక కాన్స్టిట్యూషన్ రైట్స్ బిల్డింగ్ అని ఉంటుంది. అక్కడ పెద్ద పెద్ద సుప్రీంకోర్టు లాయర్స్, కొంతమంది జడ్జిలు, అలాగే ఢిల్లీ లా మినిస్టర్ కపిల్ గారు, వీళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అందరూ కూడా ఈ డిమాండ్స్ అన్ని కూడా ఏకరో పెట్టడం, వాళ్ళకి జరిగినవన్నీ చెప్పడం, ఇవన్నీ చేసిన తర్వాత మెన్స్ కమిషన్ రావాలని గట్టిగా మెప్పించాం. కట్ చేస్తే ఒక వారం రోజుల క్రితం మీరు రాజ్యసభలో మిట్టల్ గారు, ఎంపీ గారు, ఆయన మెన్స్ కమిషన్, నేషనల్ మెన్స్ కమిషన్ కోసం బిల్ మూవ్ చేశారు. ఇది జీవితంలో జరుగుతుందని చెప్పి చాలా మంది అనుకోరు. నన్ను కూడా చాలా మంది ఎక్కితే మెన్స్ కమిషన్ ఏంటారు పోరా అని చెప్పి నన్ను ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఇవాళ దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ట్రూ. నాకు తెలిసి ఒక 6 నెలల లోపల నేషనల్ మెన్స్ కమిషన్, పురుషుల కమిషన్ అనేది వస్తుంది, మీరు చూస్తారు. ఇది రాకపోతే ఏమవుతుంది నేను చెప్తా సార్. ప్లీజ్. ఇప్పుడు తెలంగాణలో మా హైదరాబాద్ ఫార్మా ఇండస్ట్రీ ఎంత పెద్దది మీకు తెలుస్తుంది. దాంట్లో దేశానికి పనికొచ్చే సైంటిస్టులు ఎంతో మంది. ఒక సైంటిస్ట్ సార్, ఆయన ఏదో సమ్ మ్యారిటల్ డిస్ప్యూట్ వల్ల వాళ్ళ ఆవిడతో విడిపోయి, ఆవిడ ఎక్కడో సత్యనపల్లి దగ్గర, ఎక్కడో ఖమ్మం దగ్గర ఆవిడ బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది. సరే, ఈయన 6 ఏళ్ల ఆ బిడ్డ బాగోగులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి తపన పడుతుంటే అసలు ఏ రకమైన తెలియకుండా చేస్తుంటే రీసెంట్ గా మేబీ ఒక 6 నెలలు అవుతుంది, ఆ బిడ్డ బర్త్డే రోజున ఇంత గిఫ్ట్ పట్టుకుని పాపం ఆయన ఇంటి గుమ్మం తొక్కాడు. నా బిడ్డను కిడ్నాప్ చేయడానికి వచ్చాడు అని చెప్పి ఆయన మీద ఫోన్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి బీచ్ అవతల పిలిస్తే ఆ అవమానం తట్టుకోలేదు, ఆయన సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. అంటే ఇప్పుడు మగాడు నాకు ఇలా అన్యాయం జరుగుతుంది, నా కూతుర్ని నాకు చూపించట్లేదు అని చెప్పి ఒక బోర్డు వెళ్ళపుచ్చుకోవాలంటే ఎక్కడ ఉంది సార్ సిస్టమ్? ఆయనకి అదే సిస్టమ్, ఆ సిస్టమే మెన్స్ కమిషన్. ఒకవేళ ఆయన బోర్డు వినవడానికి అది ఒక సంస్థ ఉందంటే ఆయన ఈరోజు చచ్చిపోయిండేవాడు కాదు. ఏదో రకంగా నాకు న్యాయం చెప్తుంది, నా బిడ్డ నాకు చూపిస్తారు అనే నమ్మకం ఉండుంటే ఆయన పోయిండేవాడు కదా ఇవాళ. ఇంకొకటి, రీసెంట్ గా ఒక ఫోక్ సింగర్ రాజు అని, ఆయన వాళ్ళ ఆవిడతో ఏదో చిన్న గొడవ అయితే ఆవిడ వెళ్ళి, జనరల్ గా చిన్న చిన్న గొడవలకు ఎవరు పోలీస్ స్టేషన్కి వెళ్ళరు, కానీ ఈవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన మీద కేసు పెడితే పోలీసులు ఆయన హైదరాబాద్ పిలిపించి నీ జీవితం నాశనం అయిపోతే, నీ కెరీర్ అయిపోతే, జైలు పోతావు, 10 ఏళ్ళు జైలు శిక్ష, ఇవన్నీ చెప్పేస్తే ఆయన చేత అందరూ చూస్తుండగా పెళ్ళాం కాళ్ళు పట్టించాడు. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఇంకా వాయిస్ లేదు, ఆవిడ ఏం చెప్తే జైలు కిక్కుమనకుండా ఆ మదనపల్లి తట్టుకోలేక ఎవరికి బాధ చెప్పుకోవాలి తెలియక సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు మనిషి. అవమానపారం. రీసెంట్ గా ధర్మ మహేష్ అని ఒక టాలీవుడ్ హీరో, సింధూరము, ట్వింకర్ ఇలాంటివి చేశారు ఆయన. సరే, వాళ్ళ ఆవిడతో ఏదో డిస్ప్యూట్ జరుగుతుంది, విడివిడిగా ఉంటున్నారు, బట్ బిడ్డను చూడడానికి అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆ కొడుకు 1.5 సంవత్సరం కొడుకుని చూడడానికి వెళ్తే షీ టీమ్స్ కి కాల్ చేసి నన్ను చంపడానికి వచ్చాడని చెప్తే షీ టీమ్స్ వాళ్ళు వచ్చి ఆయన నీటి చదువుతూ పడేసి, ఆయన అదృష్టం బాగుండి ఆయన వెనకాల మేము నిలబడ్డాం.
యాక్టివిస్ట్ కావచ్చు మేమందరం కూడా. ఇలా అంటే మాకు తెలిస్తే మేము వెళ్ళి నిలబడతాం సార్. లేకపోతే ఏమవుతుంది, ఆయన కూడా ఆ సైంటిస్ట్ లాగా ఆత్మహత్య చేసుకుంటే కొడుకుని చూడలేకపోతున్నాను అని చెప్పి 1,30,000 ఆత్మహత్యలు జరుగుతున్నాయి దేశం ఒక సంవత్సరంలో ఇటువంటి వాటి వల్ల. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానంలో ఈ 498 అనేది లీగల్ టెర్రరిజం అని చెప్పారు ఆయన. అంత అంటే అందరికీ తెలుసు ఇది, జడ్జిలకి తెలుసు, పోలీసులకి తెలుసు, లాయర్లకు తెలుసు, అందరికీ తెలుసు. ఇది ఓపెన్ సీక్రెట్. ఇది వాళ్ళందరూ కూడా మారాలనుకుంటున్నారు ఈ సిస్టమ్. కానీ మార్చాల్సింది ఎవరు? పార్లమెంట్. అందుకే మేము ఇక్కడ ధర్నాలు చేయట్లేదు సార్. మాకు ఫస్ట్ లో తెలియక ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర హైదరాబాద్ దగ్గర మొదలెట్టాం. కానీ ఇది కాదు పద్ధతి అని చెప్పి మేము డైరెక్ట్ గా ఢిల్లీనే వెళ్ళాం. ఏప్రిల్ 19 కావచ్చు, మొన్న కావచ్చు. చూస్తాం మళ్ళీ ఇంకో 3 నెలల లోపల ఈ బిల్లు కదలకపోతే మళ్ళీ ఈసారి ఇంకా పెద్దది అవుతుంది. 10,000 మంది వెళ్తాం. మేబీ ఇక్కడి నుంచి పాదయాత్ర వెళ్తాం మేము. ఖచ్చితంగా మెన్స్ కమిషన్ రావాలి. అండ్ అలాగే ఈక్వల్ జస్టిస్, మగాళ్ళకి ఆడవాళ్ళకి సమానమైన రైట్స్ అనేవి ఉండాలి. ఆడపిల్ల పెట్టింది కదా అని చెప్పి కేసులు తీసేసుకోవడం, మగాడు కదా అని ఏమైనా చచ్చిపో మాకేం అవసరం లేదు. మీరు ఫైట్ చేస్తున్న ఒక విధంగా చూస్తే కొంతమంది మీకు సపోర్ట్ చేయొచ్చు శేఖర్ భాష, రాజధాని విషయం కానీ ప్రతి చోట మీరు కనిపించేవాళ్ళు, ప్రతి చోట మీరు ఫైట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలామందికి అనిపించేది ఏంటంటే మ్యాటరు హ్యాపీగా విజేగా ఆర్జేగా చేసుకున్న శేఖర్ భాషకి ఇదంతా ఎందుకు, ఈ థ్రెడ్ అంటూ ఇలాంటివి ఉండొచ్చు కదా, అవసరమా శేఖర్ భాష అని అడిగేవాళ్ళు కూడా ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి మీ సమాధానం ఏంటి? సార్ నేను కూడా అంటే ఇప్పుడు మీలాగే మీరు అడిగారు ఇందాక, నిజంగా ఇది అవసరం అని నాకు కూడా తెలియదు. బయట న్యూస్ చూస్తుంటే సర్లే ఏదో ఉంటుంది. ఎప్పుడు దాకా అంటే నేను నా అంతటి నేనుగా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను ఒక అమ్మాయి మీద. ఆ అమ్మాయి లిటరల్ గా టార్చర్ చేస్తుంది. నాకు పెళ్ళిందని తెలుసు, పిల్లలు నాకు తెలుసు, ప్రపంచానికి అందరికీ తెలుసు. ఆ అమ్మాయి నీ పెళ్ళాలను వదిలేసి నాతో ఉండాలి నువ్వు, లేకపోతే నేను చచ్చిపోతా, చచ్చిపోయి నీ పేరు రాస్తా. ఇంకా నాన్న రకాల బ్లాక్ మెయిల్స్ అనమాట. వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పడానికి ట్రై చేసా, ఎంత చేసినా కూడా అసలు ఇంకా వదలట్లేదు. ఇంకా నేను ఆఖరికి పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కి, సార్ నన్ను రక్షించండి, ఇది రేపు ఏదో నా మీద తప్పుడు కేసులు పెట్టి ఇంత చేస్తారు, ఆఖరికి ఇది కూడా ఇంకా రేప్ కేసు కూడా పెడతా అని చెప్పి తెచ్చింది అమ్మాయి. అంటే ఆ సెకండ్ లో ఇంకా నా వల్ల కాదు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్క్రీన్ మీద కనిపించే వాళ్ళకి, ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తప్పకుండా ఇది ఒక భయం వేస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మన కష్టపడ్డ కెరీర్ని జస్ట్ ఒక్క క్షణంలో వాళ్ళు తుంచేస్తారు కాబట్టి, సో ఆ భయం తప్పకుండా ఉంటుంది. నేను వెళ్తే అప్పుడు నాకు తెలిసింది సార్ మన పోలీస్ సిస్టమ్ ఎలా వర్కౌట్ అవుతుంది అని. అక్కడ కంప్లైంట్ తీసుకోవడానికి నాకు 3 గంటలు పట్టింది. అక్కడ మగాళ్ళు అయితే అక్కడ కూర్చొని ఉండాలి, ఇట్లా ఇట్లా కూర్చొని ఉండాలి. అదే ఎవరన్నా ఆడవాళ్ళు ఫస్ట్ ప్రియారిటీ తప్పులేదు సరే, అది కూడా ఓకే. బట్ 3 గంటలు రిసీవ్ చేసుకునే విధానం గౌరవం లేదు మగాడికి, దాంట్లో నో డౌట్. ఓకే, ఆ తర్వాత ఎప్పుడో తీసుకున్నారు 10 గంటలకు 11 గంటలకు అయింది సరే, ఇచ్చాను కంప్లైంట్. తర్వాత ఏమైంది సార్ యాక్షన్ అంటే, కంప్లైంట్ ఇచ్చావు కదా ఓకే. 3 రోజుల తర్వాత అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. అక్నాలెడ్జ్మెంట్, ఎఫ్ఐఆర్ కూడా కాదు, అక్నాలెడ్జ్మెంట్ అయింది. కేసు రిజిస్టర్ చేసినట్టుగా. సార్ ఎఫ్ఐఆర్ చేయండి సార్, నాకు కనీసం వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్ అయినా పెట్టండి, లేకపోతే ఎవరికైనా రీహాబ్ అయినా చేయించండి, లేకపోతే వాళ్ళ అమ్మ నాన్నకైనా అప్పగించండి సార్, లేకపోతే వదిలేస్తే ఇట్లా నా కుటుంబం నాశనం అయిపోతుంది అంటే, మీకు ఏం కాదు సార్ అక్నాలెడ్జ్మెంట్ పెట్టుకున్నారు కదా చాలు అంటారు. నేను ఇంకా నాకు తెలిసిన వాళ్ళందరినీ లాయర్ని వెళ్ళి ఎన్నో సార్ నాకు అక్కడ ఒక కానిస్టేబుల్ బాధపరిచాడు సార్. మొత్తం సిద్ధాంతాన్ని, భయ్యా నువ్వు ఒక ఆడదాని మీద కేసు పెట్టావంటే నువ్వు మగాడు అంటే ఏంటి సార్, వాళ్ళ తప్ప వీళ్ళ తప్ప అవసరం లేదు, ఆడాళ్ళ మీద కేసులు పెట్టాలి. అది పెట్టావంటే నువ్వు మగాడు వేయాలి. అదే ఆ అమ్మాయి వచ్చి నీ మీద కేసు పెట్టావనుకో ఇలా అయిపోద్ది పని. అంటే నాకు ఇంత వ్యత్యాసం ఉందా మన లీగల్ సిస్టమ్ లో అనేది ఆ రోజు నాకు తెలియలే. షాక్ నేను. నిజం తర్వాత చెక్ చేశాను, నాకు తెలిసిన వాళ్ళందరినీ అడిగితే అవును ఇది నిజం 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 అని చెప్తుంటే, ఏంటిది ఇట్లాంటి సమాజంలో బతకడం అంటే. ఇప్పుడు నేను కష్టపడుతున్నా, ట్యాక్సులు కడుతున్నా, ఓట్లు వేస్తున్నాను, నా వంతు దేశానికి అయింది నేను చేస్తున్నాను, ఎందుకు సెకండరీ సిటిజన్ లా బతకాలి నేను అని చెప్పి నాకు ఇదైంది. తర్వాత నా బోటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను స్టాండ్ తీసుకోవడం జరుగుతుంది. చాలా కేసెస్ మీరు ఓన్లీ రాజధానినో లేకపోతే ధర్మ మహేష్, జానీ మాస్టర్ వీళ్ళే కనబడుతున్నారు, కానీ నేను చాలా నిన్న కూడా ఒక అబ్బాయి పాపం ఇట్లా మోసపోతే ఆ అబ్బాయితో మాట్లాడు వాళ్ళ పేరెంట్స్ అందరికి ధైర్యం చెప్పి వచ్చాను. ఇలా చాలా మంది ఉన్నారు సార్. నా ఫోన్ లిస్ట్ తీస్తే మీకు దాంట్లో బాధితుడు 1, బాధితుడు 2 అని చెప్పి కనీసం ఒక 100 మంది అవుతారు. ఐ థింక్ మనం కెవిన్ ఎక్కడో కలిసాం, మనం కూడా కెవిన్ ఎవరు బాధితుడు, ఎస్ సమ్ నేమ్ యా, ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఇట్లాంటి నేను అడిగేది అదే ఫైనల్గా, దూసుకెళ్తున్నారు, మంచిదే మీరు చేస్తున్న పని మంచిదే మెన్స్ రైట్స్ యాక్టివిస్ట్గా. బట్ ఈ నేపథ్యంలో
కొంతమంది నీ మీద దాడి చేయొచ్చు, ఇలాంటివి ఉంటాయి కదా శేఖర్. ఒక ఫ్రెండ్గా నేను అడుగుతుంది అదే, ఎందుకు ఇదంతా అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. కానీ నువ్వు చేసిన పని గుడ్. ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు నడవరా ముందుకు ఏదో మన పాట వింటుంటాం, కానీ దానికి తగ్గట్టుగా ఒకరు ఎవరో ఒకటి ముందు స్టెప్ వేయాలి. ఆ స్టెప్ మీరు వేసినందుకు అభినందిస్తున్నాను. బట్ ఎక్కడో బాధ, ఏదైనా జరిగితే నీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నావా అంట. సార్ అంటే ఇప్పుడు జానీ మాస్టర్ వేసే స్టెప్ కి అయితే ప్రపంచం అంతా అవుతుంది. ఎస్, ఇటువంటి స్టెప్ మనకి పనికొస్తుందన్న కూడా ఇది చాలా బ్యాక్ మంది స్టెప్ అనుకుంటున్నారు. కదంటే, మీరు తెర వెనకేస్తున్న స్టెప్పులు కదా, అది తెర అదే. ముందు కనిపిస్తున్న ఈ స్టెప్పులు స్టెప్పుల్లో కాబట్టి మన ఈరోజు వెనకాల జానీ చాలా గురించి మనం తక్కువ మాట్లాడుకుంటున్నాం. బట్ శేఖర్ గురించి రేపు మనం ఆ తెర వెనక మీరు చెప్పినట్టు అందరికీ ఒక 10 మంది కనిపిస్తారేమో, కానీ మీరు 100 మంది 1000 మందికి హెల్ప్ చేస్తున్నారు. అది కనపడదు కదా అంట నేను. ఇంకోటి చెప్పాలంటే సార్, మన తెలుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించి ప్రొయాక్టివ్ గా బయటకు వచ్చి మీకెందుకు సార్, ఇప్పుడు నిన్న ఒక అబ్బాయి వచ్చాడు, ఉమ్, పెళ్లి సెట్ అయింది అబ్బాయి. ఉమ్, కట్ చేస్తే ఆ అమ్మాయి ఎవరో ఇంకో అబ్బాయిని డేట్ చేస్తూ, వాడు ఈ అబ్బాయికి ఫోన్ చేసి భయ్యా మేము 5 ఏళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నాము, నా పిల్ల వదిలేపోయా అంటే, అదేంటి ఆ అమ్మాయి నన్నంటే ఇష్టం అని చెప్పింది అంటే, అంటే వాళ్ళ ఇంట్లో ప్రెషర్ వల్ల అలా చెప్పుంటుంది ఇదిగో అని చెప్పి ఆ అబ్బాయి ఫోటోలు వీడియోలు అన్ని పెట్టాడు ఈ అబ్బాయికి. ఉమ్, షాక్ ఈ అబ్బాయి, ఉమ్, ఏంట్రా నేను పోయి క్లీన్ అవుట్ అయిపోయాను అని చెప్పి ఇంట్లో చెప్పి నాకు ఇప్పుడు సంబంధం వద్దు అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పారు. ఎందుకు అని రీజన్ అడిగితే, ఇదిగో మీ కూతురు ఇట్లా చేస్తుందని చెప్పి అవన్నీ చూపించారు. వీళ్ళ అమ్మ వాడికి ఫోన్ చేసి, రా నా కూతురు పెళ్లి కొడతావా నువ్వు, నీ సంగతి చూస్తా, నీ ఎంత చూస్తా, ఆ? అది నేనేమి నీ కూతురు పెళ్లి జరగొట్టాలనుకోవట్లేదు, నేను ఆత్మహత్య చేసుకోవాలి ఇన్నాళ్ళు ప్రేమించుకున్న తర్వాత ఇట్లా మోసం చేసేకపోతే అని చెప్పి ఆ అబ్బాయి బాధ ఆ అబ్బాయి చెప్పుకుంటే, ఈ అమ్మాయి ఏం చేసింది, గచ్చిబౌలి పిఎస్కి ఈ అబ్బాయి మీద కేసు పెట్టింది. ఉమ్, ఏది, ఈ అబ్బాయి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, పాత రిలేషన్ లో ఉన్నప్పుడు ఆ ఫోటోలు ఇవన్నీ పెట్టుకొని ఉమ్, ఆ, నాకు న్యాయం చేయండి అని చెప్పి. ఉమ్, ఆ చాట్లు అవన్నీ చూస్తే సార్ ఎంత ఘోరంగా ఉన్నాయంటే, ఉమ్, అవన్నీ దాచిపెట్టి ఇతనితో పెళ్లికి ప్రిపేర్ అయిపోయింది. సరే అతను వద్దనుకుంటే రేపు మేబీ అతని మీద కేసు పెడతారా, లేకపోతే ఈ అబ్బాయి నిజం చెప్పిన దానికి ఈ అబ్బాయిని ఇది చేస్తున్నారు. ఇదే మీరు రివర్స్ లో ఆలోచించండి. ఉమ్, ఒక అబ్బాయి కొన్నాళ్ళు ఒక అమ్మాయితో ఉండి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఈ అమ్మాయిని వదిలేస్తే, ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూడండి సార్ ఇదిగో ఇట్లా 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 నాతో ఇట్లా జరిగింది, ఈ అబ్బాయి నేను క్లోజ్ గా ఉన్నా అని చెప్పి పెడితే, అవి ఈ అబ్బాయిని తీసుకెళ్ళి లోపలేస్తారు. అదే రివర్స్ లో ఈ అబ్బాయి చూడండి సార్ ఈ అమ్మాయి నాతో తిరిగింది ఇవన్నీ చెప్పి అని చెప్పి చూపిస్తే, ఫస్ట్ అవన్నీ డిలీట్ చేయి, అమ్మాయి లైఫ్ కి ప్రాబ్లం అవుతుంది రేపు ఫ్యూచర్ లో, అమ్మాయి రేపు పెళ్లి చేసుకోవాలి అబద్ధం ఇబ్బంది ఎస్, అవుతుంది ఎస్, సార్. వాళ్ళే మనుషులు సార్. ఎందుకంటే సార్ ఇక్కడ మీకు చెప్తున్నా ఎందుకు ఇది జరుగుతుందంటే, ఉమ్, షీ టీమ్స్ అనేది ఒకటి పెట్టారు సార్. ఉమ్, షీ టీమ్స్ అంటే ఆడవాళ్ళ కోసం మాత్రమే. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే కావచ్చు, ఉమ్, వాళ్ళు 10 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, 20 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, వాళ్ళు వీడి మీదకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. సార్ ఇదిగోండి, అవును సార్ నా దగ్గర నాకు 10 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నిజమే సార్, అవును సార్ ఇప్పుడు నేను వీడు వద్దనుకుంటున్నాను సార్, అయినా కూడా వీడు నా ఎమ్మడి పడుతున్నాడు సార్ అంటే, ఎస్ పోలీసుల పని ఏంటంటే వాడిని పిలవాలి, వాడి ఫోన్ గుంజుకోవాలి, వాడి దగ్గర ఉన్న ఎవిడెన్స్ డిలీట్ చేయాలి, వాడిని పంపించాలి. లేదు కాదు అంటే లోపలేస్తారు. ఇదే రివర్స్ లో జరిగితే అప్పుడు కూడా అబ్బాయిని లోపలేస్తారు. ఎందుకంటే ఈ టీమ్స్ అనేవి లేవు. రేపు ఒక హీ టీమ్ అనేది రావాలి. మగాడు నన్ను ఒక అమ్మాయి ప్రేమించి నన్ను ఊటీ కొడైకెనాల్ అన్ని తిప్పించుకొని ఇవాళ నన్ను వదిలేసింది, వేరే వాడు బెటర్ సంబంధం వచ్చింది. ఈ కేసులో అదే జరిగింది. ఆ అబ్బాయికి ₹1,00,000 ఎంతో జీతం, వీడు ఇంకా 23 ఏళ్ళ పిల్లాడు, ఉమ్, వీడే పనికొస్తాడు నాకు, వీడు పనికొస్తాడని చెప్పి వాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం. వీడికి చెప్తుందట 6 నెలలే ఉంటాను నేను, ఈ లోపల డైవర్స్ ఏదో అప్లై చేసేసి వాడి దగ్గర నుంచి అల్యూమిని ఎంతో తీసుకొని నేను దగ్గరికి వచ్చి నీతో పెళ్లి చేసుకుంటానంటుందట. ఉమ్. ఇలా ఉన్నారు సార్ జనాలు. రైట్, మీరు కోరుకున్నట్టు హీ టీమ్స్ కదా మీరు అడుగుతుంది, హీ టీమ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శేఖర్ భాష. రైట్, సుమలత గారు కూడా మనకు మెసేజ్ పెట్టారు. తను ఒక మీటింగ్లో శ్రీశైలం యాదవ్ గారు వీళ్ళంతా ఉన్నట్టున్నారు, ఆ డాన్సర్స్ అసోసియేషన్ సంబంధించిన మీటింగ్లో తను స్ట్రక్ అయిపోయినారు. మరొక రోజు తప్పకుండా మీ వైకే న్యూస్ ద్వారా ప్రేక్షకులకి ముందుకు వస్తానంటూ ఆ మెసేజ్ పెట్టారు. సుమలత గారికి మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్ యూ సుమలత గారు. శేఖర్ భాష గారు థ్యాంక్ యూ వెరీ మచ్, లైవ్లోకి వచ్చి అసలు విషయాలు కొసరు విషయాలు అన్నీ చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ శేఖర్ భయ్య. ఏమైనా కోరుకొమ్ము ఒక్క నీ పతి ప్రాణంబు తప్ప అని పదే పదే యముడు చెప్పిన మొండిగట్టలా వెంటబడి పతి ప్రాణాలు దక్కించుకుంది సతీ సావిత్రి. అలాంటి సతీ సావిత్రి మరొకరు మనకు కనపడ్డారు. ఇంకొకరైతే ఆ అవమాన భారానికి కుంగిపోయి గడప దాటేవారు కాదు. కన్నీటిని దిగమింగుకుంటూ నోట మాట కూడా వచ్చేది కాదు. ఏం చేయాలో దిక్కుతోచక బేలచూపులు చూసేవారు. కానీ ఆమె అలా చేయలేదు. తన భర్త తప్పు చేయడనే ఆ ఒక్క కాన్ఫిడెన్స్ ఆమెలో తెగింపును, ధైర్యాన్ని పెంచేసింది. తన కుటుంబానికి పెద్ద తానే ఇప్పుడు అనే ఆలోచన ఆమెలోని లీడర్ను తట్టి లేపింది. కెమెరాలని చుట్టుముట్టినా సరే, మైకులని ప్రశ్నలు సంధించినా సరే ఏమాత్రం తడబడకుండా సూటిగా కెమెరాల వైపే చూస్తూ మాట్లాడింది. అన్నిటికీ సమాధానాలు ఇచ్చింది. చివరకు ఆమె వేసిన ప్రశ్నలకు అక్కడ ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు.
భరించేవాడు భర్త. కానీ ఆ క్షణంలో ఆమె ఆ బాధ్యత స్వీకరించింది, అడుగు ముందుకేసింది. ఆమె సుమలత, మన నేటి సతీ సుమలత. స్వయంగా కొరియోగ్రాఫర్, మరో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలాంటి జానీ మాస్టర్ ఓ కేసులో ఇరుక్కున్నారు. అందరిలా భయపడకుండా ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొంది. కొండంత అండగా భర్తకు తోడు నీడగా నిలబడింది. ఇంటి మనిషి తనతోనే తన వెన్నంటే ఉందంటే బ్రహ్మాండాన్నైనా బద్దలు కొట్టొచ్చు. జానీ మాస్టర్ అదే చేశారు. చికిరి చికిరి పాటుతో సూపర్ కంబ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు సుమలత తనలోని లీడర్కు న్యాయం చేసింది. కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా గెలిచింది. ఎంతమంది ఎదురొచ్చినా, ఎన్ని అడ్డంకులు కలిగించినా సరే తన విజయాన్ని ఆపలేకపోయారు. సక్సెస్తో హైలో ఉన్న జానీ మాస్టర్కు మరో బూస్టప్ దొరికినట్లయింది. ఈ రోజే ఆమె ప్రమాణ స్వీకారం కూడా పూర్తి చేసుకున్నారు సుమలత గారు. మనతో రావాల్సింది, అది కొన్ని అనివార్య కారణాలు ఆమె రాలేకపోయారు. మరొకసారి ఆమెతో మనం మాట్లాడదాం. ఆమెకి మరోసారి శుభాకాంక్షలు తెలియజేద్దాం వైకే న్యూస్ తరపున. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్, ఈ తెలుగు వారి గుండె చప్పుడు.